రేవంత్ పాలనలో నదుల్లోని ఇసుకను కూడా మాయం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వారి అండ చూసుకుని శాండ్ మాఫియా రెచ్చిపోతోంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ దుందుపి నది నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. తాజాగా నడిగడ్డ రైతులు ఇసుక తరలింపును అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూడా శాండ్ మాఫియాకే వంతపాడారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఎస్ఐ నరేష్ ఇసుక మాఫియాను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడని రైతులు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతని నడిగడ్డ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తే అన్నదాతలకే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇసుక తరలింపును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ శాండ్ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో తాగడానికి కూడా నీరు దొరకదని వాపోతున్నారు. చిన్న చిన్న పొట్టగాళ్ళు రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అసలేంటి ఇసుక మాఫియా? ఇసుక మాఫియాను అడ్డుకోవాల్సిన పోలీసులే దానికి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డలో గత కొన్ని రోజులుగా భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి, మా బోర్లు ఎండిపోతా ఉన్నాయి. ఇక్కడ ఇసుకను తరలించవద్దని చెప్పేసి ఆ గ్రామస్తులు దశల వారీగా వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. కలెక్టర్ కు స్వయంగా వెళ్లి వినతి పత్రం అందించారు. దాంతో పాటుగా వాళ్ళు ఏకంగా వంట వార్పు చేసి కూడా వాగు వద్దే వాళ్ళు నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్నారు. రాత్రి అనుమతులు ఉంటే సాయంత్రం 5 గంటల లోపు 6 గంటల లోపు తీసుకెళ్లాలి, కానీ రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా కూడా ఇసుక తరలించకపోతా ఉన్నారు. అయితే ఇసుక తరలించకపోయేటువంటి క్రమంలో గ్రామస్తులు తర్వాత రైతులంతా కూడా మూకుమ్మటిగా వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళంతా అక్కడికి వచ్చేసి మా ఇసుకను తరలిస్తే మా పంటలు ఎట్లా పండుతాయి, మా బోర్లు ఎండిపోతాయి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఆవేదన చెందుతూ వాళ్ళని తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. తర్వాత బండ్లు ట్రాక్టర్లను ఆపి ఈ రోజైతే ట్రాక్టర్లను ఆపి వాళ్ళ నిలదీసినటువంటి క్రమంలో అక్కడికి వాళ్ళ ప్రొటెక్షన్ గా వచ్చినటువంటి పోలీసులే స్వయంగా అసలు ఎందుకు మీరు ఆపనికి ఎలాంటి మీ దగ్గర ఏముంది, వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, అసలు ఆపితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఏకంగా తెలకపల్లికి సంబంధించినటువంటి ఎస్ఐ రైతుల పైన దుర్భాషలాడినట్టుగా కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా అడ్డం వస్తే ఎవరిని సహించే ప్రసక్తే లేదు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి కూడా వాళ్ళను బెదిరిస్తున్నట్టుగా కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రతిసారి కూడా అసలు అనుమతుల పేరిట వస్తున్నారు కానీ ఎలాంటి పత్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ రైతులు వచ్చినటువంటి వారిని నిలదీస్తే ఒకసారి మైనింగ్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ దగ్గర ఉందంటారు, ఒకసారి రెవెన్యూ వాళ్ళకి చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర అనుమతులు ఉన్నాయంటారు, ఒకసారి పోలీసులు అసలు మీకు అవన్నీ ఎందుకు, అసలు అనుమతులు ఉన్నాయి మీరు పక్క జరగాల్సిందే, యథేచ్ఛగా ఇసుక రవాణా చేయాల్సిందే అన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజైతే మరి ఉదయం నుంచి కూడా అయితే ఆ నడిగడ్డ గ్రామానికి దుందుబి నదిలోకి వెళ్లేటువంటి 2 రహదారులు ఉంటాయి. ఒక రహదారి గుంట వెళ్ళనివ్వకుండా రైతులు అడ్డుపడితే మరి ఇంకొక రహదారి గుంట పోలీస్ ప్రొటెక్షన్ తో తర్వాత ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళండి, ఎవరు అడ్డొస్తారో చూస్తా అని చెప్పేసి ఎస్ఐ బెదిరిస్తున్నాడని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఇసుక తరలిస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తర్వాత రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఒక్కొక్క రైతు 2-3 లక్షలు పెట్టి వాళ్ళు బోర్లు వేసుకొని పైప్ లైన్ వేసుకున్నారు. ఆ పైప్ లైన్ కూడా ధ్వంసం అవుతా ఉంది. గత కొన్ని రోజుల క్రితం అక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా నిర్మించారు. దాదాపు సుమారుగా 12 కోట్లు పెట్టి వెచ్చించి చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ కింది నుంచి కూడా ఇసుక తీస్తా ఉన్నారని చెప్పేసి ఆ ఇసుక తీస్తే ఆ చెక్ డ్యామ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ చెక్ డ్యామ్ ఉన్నందుకే కొంత భూగర్భ జలాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్ కింద లేకపోతే ఇసుక మొత్తం తరలించకపోతే అసలు భూగర్భ జలాలు కంటికి కూడా కనిపించకుండా అసలు తాగడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజకీయ నాయకులకు విన్నవించినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక నడిగడ్డ గ్రామంలోనే ఇప్పుడు టార్గెట్ చేసి ప్రస్తుతము మాకేం సంబంధం లేదన్నట్టు కూడా రాజకీయ నాయకులు వివరిస్తా ఉన్నారు. పోలీసులు అయితే కేవలం మేము ఇసుక తరలించే వాళ్ళకే ప్రొటెక్షన్ ఇస్తాం, రైతులు ఏమైతే మాకేంటి అన్న చందంగా కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా ఇప్పుడు వరి పంటలు నాటేటువంటి క్రమంలో ఇప్పుడు పంటలు
మంచి అంటే సీజన్, ఇప్పుడు పంటల సీజన్, ఈ సమయంలో ఇసుక తరలించకపోతే అక్కడ భూగర్భ జలాలు ఎండిపోతే వేసినటువంటి పంటలన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా రైతులు వాళ్ళు దిగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో నుంచి వెళ్తున్నటువంటి ట్రాక్టర్లను అడ్డుకుంటే ఏకంగా పోలీసులు వచ్చేసి మీరు అడ్డుకోవడానికి హక్కే లేదు, అసలు మీకు అసలు బోర్లు వేసే హక్కు మీకు ఎక్కడిది, బోర్లు మీరు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పేసి కూడా పోలీసులే స్వయంగా వాళ్ళకి సంబంధం లేని విషయం గురించి కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎవరైతే వీళ్ళు మా వాగ్వివాదం దిగుతున్నటువంటి క్రమంలో, వాగ్వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా వీడియో తీసినట్టయితే వీడియో తీసే సమయంలో ఎస్ఐ మంచిగానే మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత వీడియో ఎవరు తీస్తలేరన్నటువంటి క్రమంలో దుర్భాషలాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇసుకను ఏ ప్రాణాలు పోయినా సరే కానీ ఇసుక మాత్రం తీసుకెళ్ళనీయమని చెప్పేసి నడిగడ్డ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఈ వాగ్వాదం నడుస్తూనే ఉంది, మరొక వైపు ట్రాక్టర్ల వారిగా ఇసుక తరలిస్తుంటే బాధ అవుతుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కార్యాచరణ రూపొందిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే కానీ ఇసుక మాత్రం తరలిస్తే ఊరుకోమని చెప్పేసి కూడా నడిగడ్డ రైతులు హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు గత కొంతకాలంగా అసలు పనులు మాని తర్వాత వేరే అన్ని పనులు మానుకొని కేవలం ఇసుకను కాపాడుకునే ప్రయత్నంలోనే వాళ్ళు ప్రతినిత్యం కూడా అదే చర్చ, అదే సమయం, అంటే వాళ్ళు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మాని కూడా అక్కడ ఇసుకను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే రాత్రి సమయంలో దొంగల మాదిరిగా వచ్చేసి రాత్రి సమయంలో అసలు ఇసుక తరలించకూడదు, అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కుప్పలుగా పోసుకొని రాత్రే తరలిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, రైతే రాజు అంటారు, రైతు లేనిదే వ్యవసాయం లేదు అంటే అని చెప్పినప్పటికీ ఈ ప్రస్తుతం ఇసుకను తరలిస్తుంటే మాత్రం బోర్లు ఎందుకు వేశారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి పోలీసులు అడగడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇసుక అక్రమ రవాణా అనుమతుల పేరిట ఆగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్న పరిస్థితి నడిగడ్డ రైతులు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.